ఇప్పుడు ఈ తోటని ఫస్ట్ నుంచి కూడా మరి ఎట్లా మెయింటైన్ చేశారు? ఏంటి? ఏ రకమైన మందులు కొట్టారు? ఫస్ట్ నుంచి ఏమని చెప్తారా అన్న? చెప్తానా అన్న, మేము వేసిన కాడ నుంచి ప్రతిసారికి మంచి కంపెనీ మందులే తీసుకొచ్చి వాడకం చేసుకున్నామన్నా. ఇంకో మీరు చూస్తున్న తోట నాదే అన్న. దీంట్లో తాలు శాతం కానీ అసలు లేదన్నా. పచ్చికాయ కూడా బీభత్సంగా ఉందన్నా. మీరు చూస్తున్నారు, కొమ్మలు కొమ్మలు గుత్తులు గుత్తులు ఉందన్నా. చిక్కటి కాపు అన్న. ఇది నల్లికి కూడా తట్టుకుందన్న. ఇది గుబ్బకు కూడా తట్టుకుందన్న. ఇది పచ్చికాయ మీరు చూస్తున్నారు చూడండి. ఇగో పండ్లు కూడా లాస్ట్ వరకు కూడా కాయ సైజు కూడా మంచిగా ఉందన్న. ఇది కింద నుంచి ఒకటే మొక్క అన్న. ఇది కింద నుంచి ఒకటే మొక్క చూడండి అన్న. ఇది మా నేల వచ్చేసేసి రేగడి నేల అన్న. ఇది ఇప్పుడు మీరు వేసినటువంటి విత్తనం ఏ నెలలో కానీ పండేటటువంటి విత్తనం అని చెప్పారు కదా అన్న. ఆగస్టు లో వేసుకుంటాం అన్న మేము ఇది పంట. ఇది 6 నెలల పంట అన్న. ఇది మళ్ళీ ఎండాకాలం వస్తే మాకు ఏం ఉండదు. మళ్ళా నెక్స్ట్ ఆగస్టు లోనే వేసుకుంటాం. ఇది వచ్చేసేసి సఫల్ సీడ్స్ వారి చందన 007 అన్న. ఇది చిక్కటి కాపు, మంచి గ్రోత్, మంచి బుట్టాలు, మంచి తీగ జాతి అన్న. ఇది మంచి కాసిందన్న. చూస్తున్నారు కదా అన్న, మీరు చూడండి అన్న. ఇగో పచ్చికాయ గాని పండ్లకాయ గాని ప్రతి ఒక్క తాలు శాతం కూడా లేదన్న. చూడన్నా కొమ్మలు పచ్చికాయ. ఇది ఏ రైతులైనా కూడా వెరైటీ వేసుకుంటే అన్న, నల్లికి కానీ గుబ్బలకు కానీ ఏరుతెగళ్ళకు కానీ కుమ్మక్కులుడు గాని అన్నిటికి తట్టుకుంటదన్న. ఇది చెట్టుకి సుమారు ఎన్ని కాయలు వెళ్తున్నాయి అన్న? చెట్టుకి వచ్చేసేసి 3 నుంచి 4 కిలోల కాయ ఉందన్న. చెట్టుకి 3 నుంచి 4 కేజీల కాయ ఉందన్న. చూస్తున్నారు కదన్న, ఒక్కొక్క చెట్టుకి పచ్చి కాయ అయితే చూడన్న ఎట్లా కాసిందో. కాయ బరువు గాని కాయ సైజు కూడా నిండుగా ఉన్నాయి కదా. బరువు తూకానికి కూడా మంచి బ్రహ్మాండంగా ఉందన్న. ఇది వచ్చేసేసి సైజు కూడా 3 నుంచి 4 ఇంచుల సైజు ఉందన్న. కాయ కూడా ఏ కాయ చూసుకున్నా కూడా పచ్చి చెట్లు పచ్చికాయలను ఎర్రకాయలు మొత్తం ఎర్ర పండ్లు కూడా చూసుకున్నట్లయితే చెట్టు ఆకుల కన్నా కానీ కాయలే ఎక్కువ పడుతున్నాయి మనకు. అవును, ఇవన్నీ పచ్చి అండ్ పూత చిన్న చిన్న కాయలు. అంటే ఒకటే చెట్టు కాదు, నేను చూపిస్తున్నా. చెట్టుకి తీసుకుని పండిన కాయ కూడా అంతే ఉందన్న, పచ్చికాయ కూడా అంతే ఉందన్న ఒక్కొక్క చెట్టుకి. ఇప్పుడు ఈ విత్తనం గురించి మరి తోటి రైతులకు ఏం చెప్తారు? మరి మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? అంటే ఈ వీడియో చూసి మరి మిమ్మల్ని నమ్మి ఎవరైనా ఈ సఫల్ సీడ్స్ వారి ఇప్పుడు మీరు చెప్పినటువంటి వెరైటీ తీసుకొని వేసారనుకో, వాళ్ళు మీ తరపు నుంచి ఏమైనా గ్యారంటీ ఇస్తారా? ఈ వెరైటీ మాత్రం నెంబర్ 1 అన్న. ఏ రైతులైనా వేసుకోవచ్చు దీనివల్ల వేసుకున్న రైతు కూడా మోసపోకుండా మంచి మార్కెట్లో కూడా మంచి రేటు ఉందన్న. ఇది మంచి బ్రహ్మాండంగా ఉందన్న. కాయ సైజ్ వచ్చేసేసి 3 నుంచి 4 ఇంచుల సైజ్ అన్న. పచ్చికాయ కూడా అట్నే ఉందన్న. ఇది సఫల్ సీడ్స్ వారి చందన 007 అన్న.